నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే హంటా వైరస్. ఇంట్లో ఎలుకల సంచారాన్ని సురక్షితంగా ఎలా తగ్గించుకోవాలి, అసలు ఈ హంటా వైరస్ ముప్పు నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే దానిపై ఒక ప్రాక్టికల్ గైడ్ను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎంతో ఉపయోగకరమైన సమాచారమిది. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా హంటా వైరస్ ముప్పు అంటే ఏమిటో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత పర్యావరణం మరియు గాలి ద్వారా అది ఎలా వ్యాపిస్తుంది, దాని నివారణ చర్యలు, ఇంటిని సురక్షితంగా శుభ్రపరిచే విధానాలు, ఇక చివరగా లక్షణాలు మరియు వైద్య సహాయం గురించి చర్చిస్తాం. మొదటి విభాగం హంటా వైరస్ ముప్పు. కంటికి కనిపించని ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం అనేది అత్యంత కీలకం. అసలు ఈ వైరస్ ముప్పు ఏంటి, అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఒక వైరస్ల సమూహం. ఇది తీవ్రమైన, ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెచ్చే వ్యాధులకు కారణమవుతోంది. ఇందులో 2 ప్రధాన రకాలు ఉన్నాయి. మొదటిది అమెరికా ఖండంలో ఎక్కువగా కనిపించే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ లేదా హెచ్పిఎస్. ఇక రెండోది ఐరోపా, ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపించే హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ లేదా హెచ్ఎఫ్ఆర్ఎస్. ఉదాహరణకు ఉత్తర అమెరికాలో ఈ వైరస్ను ఎక్కువగా వ్యాప్తి చేసేవి డీర్ మౌస్ మరియు కాటన్ ర్యాట్ అనే ఎలుక జాతులు. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఒక ఎలుకకు ఈ వైరస్ సోకిందో లేదో కేవలం దాని వైపు చూసి చెప్పడం అసాధ్యం. కాబట్టి అడవి ఎలుకలు లేదా బయట తిరిగే ఏ ఎలుకకైనా సరే దూరంగా ఉండటమే మనం చేయాల్సిన మొదటి పని. ఇక రెండో విభాగానికి వద్దాం. పర్యావరణం మరియు గాలి ద్వారా ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఈ కనెక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఐపీఎస్ జర్నల్స్ నివేదిక ప్రకారం చూస్తే వాతావరణ మార్పుల ప్రభావం దీనిపై స్పష్టంగా పడుతోంది. వాతావరణ మార్పులు, భారీ వర్షాలు లేదా వరదలు లాంటి పరిస్థితుల కారణంగా ఎలుకల ఆవాసాలు దెబ్బతిని వాటి జనాభా సాంద్రతలో మార్పులొస్తున్నాయి. దీనివల్ల అవి ఆశ్రయం కోసం ఇళ్లలోకి ప్రవేశించే అవకాశాలు పెరిగిపోయి మనుషులతో వాటి కాంటాక్ట్ ఎక్కువగా జరుగుతోంది. మరి ఇక్కడ అస్సలు ప్రశ్న ఏంటంటే, ఒక ఎలుక నుంచి మనిషికి ఈ వైరస్ ఖచ్చితంగా ఎలా వస్తుంది? ఈ సంక్రమణ ప్రక్రియ ఎలా జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానమే ఎయిరోసోలైజేషన్. వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా ఇది చాలా సింపుల్ అండి. ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ఎండిపోయినప్పుడు అందులో ఉన్న వైరస్ కణాలు గాలిలో కలుస్తాయి. ఒక చీకటి గదిలోకి సూర్యకాంతి పడుతున్నప్పుడు అందులో చిన్న చిన్న దుమ్ము కణాలు ఎలాగైతే ఎగురుతూ కనిపిస్తాయో, ఈ కంటికి కనిపించని వైరస్ కణాలు కూడా సరిగ్గా అలాగే గాలిలో కలుస్తాయి. మనం ఆ గాలిని పీల్చినప్పుడు ఈ వైరస్ మనకు చాలా సులభంగా సోకుతుంది. ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత కీలకమైన మూడో విభాగానికొద్దాం. ముప్పును ఇంట్లోకి రాకముందే ఎలా అడ్డుకోవాలి? అదే సీల్ అండ్ ట్రాప్ పద్ధతి. ముందుగా సీలప్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ఇంటి లోపల బయట ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయేమో చూసి వాటిని మూసివేయాలి. ఎంత చిన్న ఖాళీలంటే ఒక పెన్సిల్ పట్టేంత గ్యాప్, అంటే పావంగుళం సైజ్ రంధ్రమున్నా సరే దాన్ని వెంటనే మూసేయాలి. ఎలుకలను ఆకర్షించకుండా ఉండాలంటే ఆహారాన్ని ఎప్పుడూ మందపాటి ప్లాస్టిక్, గాజు లేదా ఇనుప డబ్బాల్లో మాత్రమే దాచాలి. ఇంకో ముఖ్యమైన పని, ఇంటికి 100 అడుగుల దూరంలోపు ఎలాంటి పిచ్చి మొక్కలు, పొదలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇది నివారణలో రెండో దశ, ట్రాపప్. ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం ఎలుకలను పట్టుకోవడానికి స్నాప్ ట్రాప్స్ ఉపయోగించడం అనేది అత్యంత సురక్షితమైన పద్ధతి. ఒకవేళ ఎలుకలు ఇంట్లోకి వస్తే వాటిని పట్టుకోవడానికి ఈ ఉచ్చులను గోడల పక్కన, సరైన ప్రదేశాలను చాలా జాగ్రత్తగా అమర్చాలి. ఇక 4వ విభాగం, ఇంటిని సురక్షితంగా శుభ్రపరిచే విధానాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఇంటిని సరైన పద్ధతిలో శుభ్రం చెయ్యకపోతే ఆ చేసే ప్రాసెస్ వల్లే మనకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎలుకల మలం, మూత్రం లేదా వాటి గూళ్లను ఎట్టి పరిస్థితిలోనూ చీపురుతో ఊడవడం కానీ, వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి క్లీన్ చేయడం కానీ చెయ్యకూడదు. ముందే చెప్పుకున్నట్లుగా మనం అలా ఊడ్చినప్పుడు ఆ వైరస్ కణాలు గాలిలోకి లేచి ప్రమాదం మరింత పెరుగుతుంది. మరి ఎలా క్లీన్ చెయ్యాలి? దీనికున్న సరైన పద్ధతే వెట్ క్లీన్, అంటే తడిగా చేసి శుభ్రపరచడం. ముందుగా చేతులకు రబ్బర్ లేదా ప్లాస్టిక్ గ్లౌజ్ వేసుకోవాలి. 1 గ్యాలన్ నీటిలో 1.5 కప్పుల బ్లీచింగ్ కలిపిన ద్రావణాన్ని లేదా ఏదైనా క్రిమిసంహారక మందును ఆ ప్రదేశంలో బాగా స్ప్రే చెయ్యాలి. అలా స్ప్రే చేసిన తర్వాత
కనీసం 5 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. అప్పుడే వైరస్ చనిపోతుంది. ఆ తర్వాత పేపర్ టవల్స్ ఉపయోగించి నెమ్మదిగా తుడిచి ఆ చెత్తను మూత ఉన్న డస్ట్బిన్లో పారేయాలి. క్లీనింగ్ అంతా అయిపోయాక చివరగా చెయ్యాల్సిన ఇంకో కీలకమైన స్టెప్ ఉంది. అదేంటంటే చేతికి ఉన్న గ్లౌజ్ను వెంటనే తీసేయకూడదు. ముందుగా ఆ గ్లౌజ్తోనే క్రిమిసంహారక మందుతో చేతులను బాగా కడుక్కోవాలి. ఆ తర్వాతే నెమ్మదిగా గ్లౌజ్ తీసివేసి మళ్లీ సబ్బు, గోరువెచ్చని నీటితో మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఒక్క చిన్న జాగ్రత్త పాటిస్తే చాలు, వైరస్ సోకే ఛాన్స్ దాదాపు 0 అయిపోతుంది. ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం. 5వ విభాగం, లక్షణాలు మరియు వైద్య సహాయం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టవశాత్తు ఎవరైనా ఈ వైరస్ బారిన పడితే వాళ్లలో ఎలాంటి లక్షణాలుంటాయి? డాక్టర్ని ఎప్పుడు కలవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీని ప్రారంభ లక్షణాలు చూస్తే అచ్చం మనకొచ్చే సాధారణ ఫ్లూ జ్వరంలాగే అనిపిస్తాయి. వైరస్ సోకిన 1 నుండి 8 వారాల మధ్యలో తీవ్రమైన అలసట, జ్వరం, అలాగే తొడలు, నడుము, వీపు భాగంలో భరించలేని కండరాల నొప్పులొస్తాయి. కాని ఒక 4 నుండి 10 రోజుల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ప్రమాదకరంగా మారుతుంది. ఊపిరితిత్తుల్లో ద్రవాలు చేరడం వల్ల విపరీతమైన దగ్గు, ఛాతి పట్టేసినట్లుండటం, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు మొదలవుతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక నెంబరుంది, 38%. అవును, ఈ దశలో శ్వాసకోశ సమస్యల తలెత్తిన రోగులలో మరణాల రేటు దాదాపు 38% వరకు ఉంటుందని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెంబర్ చూసి మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ వ్యాధి తీవ్రతను అర్థం చేసుకుని ఎంత త్వరగా స్పందించాలో తెలుసుకోవడం కోసమే ఇది చెబుతున్నాను. మరి డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఎప్పుడైనా జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి కనిపిస్తే, ముఖ్యంగా ఇటీవల మీరు ఎలుకలను లేదా వాటి గూళ్లను చూసినట్లు మీకు అనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి. ఇక్కడ మీరు మర్చిపోకూడని అత్యంత కీలకమైన విషయం ఒకటి ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఇటీవల మీకు ఎలుకలతో ఏవైనా కాంటాక్ట్ ఉందేమో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ప్రారంభ లక్షణాలు ఫ్లూలాగే ఉంటాయి కాబట్టి వాళ్లు వేరే జ్వరంగా పొరపడే అవకాశముంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే సరైన ట్రీట్మెంట్ వెంటనే మొదలవుతుంది. వాతావరణ మార్పుల వల్ల అడవి జంతువులు, ఎలుకలు మన నివాసాల్లోకి రావడం అనేది రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో రాబోయే కొత్త రకం జూనోటిక్ వ్యాధులను అరికట్టడానికి మనం మన అలవాట్లను, ముఖ్యంగా మన ఇంటి పరిశుభ్రతను ఎలా మార్చుకోబోతున్నాం? ఇది మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. హంటావైరస్ నివారణ, భద్రతపై ఈనాటి విశ్లేషణ మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.